హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ జావాలో ఎలా యూజ్ చేయాలి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్ అసలు లూప్స్ అనేవి దేనికి వాడతారో తెలుసుకుందాం. నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయాలి. నాకు లూప్స్ అనేది తెలియదు. ఇప్పటిదాకా మనం నేర్చుకునేది ఏముంది, system.out.println మెయిన్లో యూజ్ చేసి ఒక నెంబర్ని ప్రింట్ చేయొచ్చు అని మనకు తెలుసు, లైక్ 1. నెక్స్ట్ ఇంకో system.out.println రాసి 2. ఇలా 1000, సపోజ్ 100 నెంబర్స్ అనుకోండి మన రిక్వైర్మెంట్. మనం ఎన్ని లైన్స్ రాయాలి? ఇట్లా 100 రాయాలి. 100 అంటే కష్టపడి రాయగలం. అదే 1000 నెంబర్స్ ప్రింట్ చేయమంటే ఇలా డే అంతా రాస్తా కూర్చుంటామా? లేదు కదా. ఇలాంటప్పుడు లూప్స్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇలాంటి లూప్స్ ఉంటాయి. వైల్ లూప్, డూ వైల్, ఫర్ లూప్ అని. ఈ వీడియోలో వైల్ అండ్ డూ వైల్ అనేది ఎలా రాయాలో నేర్చుకుందాం. ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది. నేనేం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వైల్ లూప్కి ఒక వేరియబుల్ తీసుకుందాం. ఈ రిక్వైర్మెంట్ని వైల్ లూప్లో ఎలా చేయాలి అంటే ఏంటి, 1 నుంచి 100 నెంబర్స్ నేను ప్రింట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఒక నెంబర్ తీసుకోండి స్టార్ట్ అని చెప్పి. సో ఆల్రెడీ మనం వేరియబుల్ అంటే డిస్కస్ చేసుకున్నాం కదా. వేరియబుల్లో దీస్ ఆర్ కాల్డ్ ప్రిమిటివ్ టైప్. ఒక వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. స్టార్ట్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేయాలంటే వైల్ లూప్ ఎలా రాయాలంటే వైల్, ఇక్కడ ఒక కండిషన్ ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఇఫ్ లాగే, సేమ్ ఇఫ్ లాగే ఇక్కడ ఒక కండిషన్ ఇవ్వాలి. ఇది ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఓకేనా. ఈ వైల్ లూప్ ఇక్కడ నేను ఏం చేస్తాను, స్టార్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అన్నాను. ఇప్పుడు ఈ వైల్ లూప్ రాశాక ఏమవుతుంది అంటే, ఫస్ట్ మెమరీలో వేరియబుల్ వాల్యూ ఎంత ఉంది, స్టార్ట్ అనేది 1 ఉంది. ఓకేనా. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అంటే స్టార్ట్లో 1 ఉంది. నెక్స్ట్ వైల్ లూప్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఈ వేరియబుల్లో వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 చెక్ చేసుకుంటుంది. అంటే ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ లాగా, ఇఫ్లో కూడా అంతే కదా. కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాను, system.out.println అని చెప్పి నంబర్ ఈజ్ స్టార్ట్. సో ఏమవుతుంది, కరెంట్ మెమరీలో ఎంత ఉంది, స్టార్ట్ 1 ఉంది కాబట్టి 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ బ్లాక్లో ఉన్న లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాక మళ్ళీ, అంటే ఈ బ్లాక్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఈ కండిషన్ ఎవాల్యుయేట్ చేసుకుంటుంది, అంటే చెక్ చేస్తుంది ఈ కండిషన్ ట్రూనా. కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, system.out.println నంబర్ ఇస్ 2. సో 2 ప్రింట్ అవుతుంది. నంబర్ ఇస్ 2 అని ఉంటుంది. జస్ట్ ఇక్కడ నేను 2 అని రాశాను. మళ్ళీ ఏమవుతుంది, ఇలా కంటిన్యూస్గా ఈ కండిషన్ ట్రూ అవుతుందా లేదా చెక్ చేస్తుంది. సో ఇది ఎప్పటిదాకా ట్రూ అవుతుంది, 3 less than or equal to 100, 4 less than or equal to 100 అండ్ సో ఆన్. ఎప్పటిదాకా ట్రూ అవుతుంది ఈ కండిషన్, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి స్టార్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 చెక్ చేసుకుంటుంది. సో 4 less than or equal to 5 less than, సో 98 less than or equal to 100, 98 ప్రింట్ అయింది. 99 less than or equal to 100 ప్రింట్ అయింది. 100 less than or equal to 100 ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే 101 అయిందో ఈ కండిషన్ ఏమైతే చూడండి, స్టార్ట్ 101 ఉంది. ఇప్పుడు ఈజ్ ఇట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100? 100 కంటే తక్కువ కాదు. కాబట్టి ఇది ఏమవుతుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైతే ఫాల్స్ రిటర్న్ చేస్తుందో ఈ వైల్ లూప్ ఉంది కదా, దీని బయటకు వచ్చేస్తుంది. సో ఈ వైల్ లూప్ తర్వాత ఏమన్నా లైన్స్ ఉన్నాయి అనుకుంటే అవి ప్రింట్ అవుతుంది. సో అర్థమైంది కదా. దీన్ని ఒక ఎగ్జాంపుల్ కోడింగ్లో చూద్దాం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక వేరియబుల్ని నేను వాల్యూ 1 అని స్టోర్ చేసుకున్నాను. వైల్ అని చెప్పి పెరాన్సిస్ ఓపెన్ చేసి
క్లోజ్ చేసి ఈ మధ్యలో ఒక కండిషన్ ఇచ్చుకుంటాం లేదా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటాం. ఆ కండిషన్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఏం రిటర్న్ చేయాలి, ఐదర్ ట్రూ అని ఫాల్స్ కానీ రిటర్న్ చేయాలి. ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఈ మధ్యలో మనకి కావాల్సిన కోడ్ రాస్తాం. అంటే ఏదైతే జరగాలి అనుకుంటున్నామో రిపీటెడ్ గా దాన్ని ఈ బ్రేస్ ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ మధ్యలో రాసుకుంటాం. యాజ్ లాంగ్ యాజ్ ఈ కండిషన్ ట్రూ అయింది అంటే లోపలికి వచ్చింది, ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది, ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ ప్రింట్ చేస్తుంది అండ్ సో ఆన్. ఎప్పటిదాకంటే ఈ కండిషన్ ఫాల్స్ రిటర్న్ చేసినంత వరకు ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మన ఎగ్జాంపుల్లో 1 నుంచి 100 దాకా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ఇచ్చాం కాబట్టి. ఓకేనా, ఇది ప్రోగ్రామ్ చూద్దాం. చూసారా, ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాము, నంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఈ లైన్ అయిపోయాక మెమరీలో నెంబర్ ఎంత వాల్యూ ఉంది, 1 ఉంది. సో వైల్ లూప్ ఆల్రెడీ చెప్పాను ఎలా రాయాలో. ఓపెన్ పెరాన్సిస్ క్లోజింగ్ పెరాన్సిస్ మధ్యలో ఒక కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటాం. ఎక్స్ప్రెషన్ అంటే మల్టిపుల్ కండిషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అవుట్పుట్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి, బూలియన్ వాల్యూ రిటర్న్ చేయాలి. ఓకేనా, సో ఏం చేస్తుంది, నంబర్లో 1 ఉంది, ఈజ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100, ట్రూ. కాబట్టి చూసారా నేను హైలైట్ చేశాను, వైల్ లూప్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. సో ఈ లోపల ఏముంటే అది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, నమ్ 1 లెస్ దాన్ కూడా ట్రూ అయింది, నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేయాలండి. లేకపోతే ఏమవుతుంది, ఎప్పుడు ఇది 1 ఉంటుంది, అప్పుడు దీన్ని ఇన్ఫినిట్ లూప్ అంటారు. ఎందుకంటే నమ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100, సపోజ్ ఈ లైన్ లేదనుకోండి, నంబర్ 1 ప్రింట్ చేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది 1 అదే వాల్యూలో ఉంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ అవుతుంది, మళ్ళీ ప్రింట్ అయింది, మళ్ళీ 1 ఉంటుంది, ఇంకా సో ఆన్, ఇంకా ఎండ్ లేదనమాట. ఈ లూప్ నుంచి బయటికి రాదు ప్రోగ్రామ్. కాబట్టి ఏం చేయాలి, నమ్ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేయాలి. ఓకేనా, ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100, నంబర్ ఇస్ 1 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేయాలి, ఈ వేరియబుల్ ని వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తే ఇప్పుడు 2 అవుతుంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100, ఎస్ లోపలికి వస్తుంది. నెక్స్ట్ నమ్ ప్లస్ ప్లస్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నమ్ ప్లస్ ప్లస్ అంటే షార్ట్ కట్ అనమాట, నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 1. ఓకేనా, మీనింగ్ నమ్ ప్లస్ ప్లస్ అంటే సో 3, 4, 5 అట్లా అయ్యాక 100 దాకా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 100 లెస్ దాన్ ఈక్వల్ టు 100, ఎస్ ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇది నమ్ ప్లస్ ప్లస్ కాబట్టి 101 అయింది, 101 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 లేదు, కాబట్టి ఈ లూప్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇదండి వైల్ లూప్. ఇప్పుడు డూ వైల్ లూప్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న డిఫరెన్స్ అండి, వైల్ కి డూ వైల్ కి అంత ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఎలా రాయాలంటే ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, డూ వైల్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డూ రాసి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ num is num. ఓకేనా, వైల్ ఇక్కడ కండిషన్ ఇస్తాం అనమాట, వైల్ నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అని చెప్పి ఇస్తాం. డూ వైల్ కి వైల్ కి డిఫరెన్స్ ఏంటంటే, వైల్లో మీరు చూసారా కండిషన్ సాటిస్ఫై అయ్యాక లోపలికి వస్తుంది, కానీ డూ వైల్ చూడండి ఫస్ట్ టైం 1 టైం మాత్రం అసలు లాజిక్ ఏమి చేయకుండానే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, 1 టైం ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అయ్యాక అప్పుడు చెక్ చేస్తుంది కండిషన్. అంటే ఏంటి, 1 టైం ఈ బ్లాక్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, నాకు లాజిక్ తో సంబంధం లేకుండా 1 టైం మాత్రం, ఒక 1 టైం ఎగ్జిక్యూట్ అయ్యాక నా లాజిక్ చెక్ చేస్తుంది అనమాట. సో ట్రూ అయినా ఈ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా సంబంధం లేదు, ఫస్ట్ టైం
ఇది ఫస్ట్ టైం ప్రింట్ చేసిద్ది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని. నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేస్తుంది ఏమని, నమ్ ఆల్రెడీ చెప్పా కదా, నమ్ ప్లస్ ప్లస్ చేయాలి. ఇంక్రిమెంట్ చేయకపోతే ఇన్ఫినైట్ లూప్స్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చేశాను, సో ఫస్ట్ నమ్ 1 ఉంది. నేనేం చెప్పాను, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, అసలు కండిషన్ ఏం చెక్ చేయదు డూ వైల్లో ఫస్ట్ టైం. సో నమ్ ఈస్ 1 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ నమ్ ప్లస్ ప్లస్ అంటే 1 ఈజ్ కూడా 1 + 1 ఇప్పుడు చెక్ చేస్తుంది. వైల్ 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అవును, కాబట్టి మళ్ళీ 2 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 యా, ఇలా చెక్ చేస్తా పోతుంది. ఎప్పుడు ఫెయిల్ అవుతుంది ఇది, 101 అయినప్పుడు, అంటే మనకి 1 to 100 నెంబర్స్ ప్రింట్ అవుతుంది. సో ఇది ప్రోగ్రామ్ లో చూద్దాం. జస్ట్ ఏం లేదండి, డూ వైల్ లూప్ లో సింటాక్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి మాత్రం కంపల్సరీగా ఎగ్జిక్యూట్ అయ్యాక అప్పటి నుంచి కండిషన్ చెక్ చేస్తుంది. ఓకేనా, అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి లాజిక్ అనేది చెక్ చేయక ముందు ఒకసారి నేను డూ వైల్ ఆ బ్లాక్ లో ఏదైతే రాశానో అది జరగాలి మ్యాండేటరీగా, కండిషన్ చెక్ చేయకుండానే, అలాంటప్పుడు ఈ డూ వైల్ యూజ్ చేసుకుంటాం. ఇది ప్రోగ్రామ్ చేద్దాం. సేమ్ థింగ్, మళ్ళీ నేను నెంబర్ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. నంబర్ ఈజ్ ఈక్వల్ టు 1, డూ వైల్ యూజ్ చేస్తున్నాను. సో ఎలా చేస్తాం, డూ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్, ఇక్కడ సిస్ అవుట్ నంబర్ ఈజ్ నమ్. ఇక్కడ నమ్ ప్లస్ ప్లస్ అంటే ఆల్రెడీ చెప్పాను, నమ్ ప్లస్ ప్లస్ అనేది షార్ట్ హ్యాండ్ అనమాట. నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 1 అని రాసే బదులు ఇట్లా రాస్తాం. ఈ డూ బ్లాక్ అయిపోయాక ఇక్కడ కండిషన్ పెడతాం, వైల్ నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. నేను దీన్ని కామెంట్ చేస్తున్నాను. కామెంట్ ఎలా చేయాలంటే ఈ మొత్తాన్ని కోడ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఫార్వర్డ్ స్లాష్ అంటే ఆటోమేటిక్గా అన్ని లైన్స్ కమెంట్ అయిపోతుంది, ఈజీ. దీన్ని మల్టిపుల్ లైన్ కమెంట్స్ అంటారు జావాలో. అంటే ఏమవుతుంది అంటే ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫార్వర్డ్ స్లాష్ స్టార్ అండ్ ఎండ్ లైన్ లో స్టార్ ఫార్వర్డ్ స్లాష్ పెట్టాము అంటే ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మల్టిపుల్ లైన్ కమెంట్ అంటారు. ఓకేనా, వైల్ నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఓకేనా, సెమీకోలన్ బయట ఉండాలండి. సో ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓన్లీ డూ వైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసారా, సేమ్ అవుట్పుట్. వన్ టు 100 ప్రింట్ అయింది. ఇక్కడ వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. దీన్ని కమెంట్ చేస్తున్నాను డూ వైల్ కి, కంట్రోల్ షిఫ్ట్ ఫార్వర్డ్ స్లాష్. ఇక్కడ నేను 101 అని పెట్టాను నమ్లోకి. ఇప్పుడు ఏమవుతుంది వైల్ లూప్ లో, వైల్ లూప్ డూ వైల్ లూప్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ పాయింట్ లో. నమ్ 101 ని ఇనిషియలైజ్ చేశారు. సో మెమరీలో నమ్ అనే వేరియబుల్ కి వాల్యూ ఎంత ఉంది, 101. 101 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అండి, కాదు, ఫాల్స్. కాబట్టి ఏమవుతుంది, ఈ వైల్ లూప్ అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు, బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇదే ఎగ్జాంపుల్ ఇప్పుడు డూ వైల్ లూప్ చేద్దాము, డిఫరెన్స్ అర్థమవుతుంది మీకు. ఇక్కడ 101 అని ఉన్నప్పుడు ఈ కండిషన్ ట్రూ అవ్వనప్పుడు అసలు ఒక్క లైన్ అన్న ప్రింట్ అయిందా, ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే వైల్ లూప్ లో ఈ కండిషన్ ఎవాల్యుయేట్ అయితేనే, అంటే ట్రూ వస్తేనే ఈ లోపలికి వస్తుంది. కాబట్టి 101 అనేది 100 కంటే చిన్నది కాదు, కాబట్టి అసలు వైల్ లూప్ లోకి ఎంట్రీ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇదే ఎగ్జాంపుల్ డూ వైల్ లూప్ లో తీసుకుంటున్నాం 101. ఓకేనా, కానీ ఇక్కడ ఏమవుతుంది చూడండి, డూ వైల్ లో అసలు కండిషన్ చెక్ చేయదు ఫస్ట్ టైం. ఓకేనా, సింపుల్ గా ఈ వాల్యూని ప్రింట్ చేసేసింది. ఏమవుతుంది, 101 వచ్చేస్తుంది అవుట్పుట్ లో. ఇప్పుడు 102 అవుతుంది. ఇప్పుడు చెక్ చేస్తుంది,
1 or 2 less than or equal to 100. 1 or 2 అనేది 100కి లెస్ దెనా కాదు, కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది లూప్, అంటే మళ్ళీ ఇక్కడికి రాదు. సో డూ వైల్లో ఈ లాజిక్ అనేది ఇక్కడ ఈ సెట్ ఆఫ్ లైన్స్ ఇచ్చాం కదా ఈ బ్లాక్ లో, కండిషన్ చెక్ చేయకుండానే ఫస్ట్ ప్రింట్ చేసేస్తుంది, అంటే వన్ టైం ప్రింట్. ఇక్కడ చూసారా ఏమవుతుంది, ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు కాబట్టి ఈవెన్ వన్ టైం కూడా ప్రింట్ కాలేదు. కానీ డూ వైల్లో మినిమం వన్ టైం ప్రింట్ అవుతుంది, అప్పుడే కండిషన్ చెక్ చేస్తుంది. సో 101 అనేది ప్రింట్ అయ్యాక ఇంక్రిమెంట్ అయింది, 102 అయింది, 102 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ఫాల్స్, కాబట్టి బయటకు వచ్చేస్తుంది. అదే కనుక ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ డూలో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ చేసి అప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఇదండి వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్. ఎగ్జిక్యూట్ చేద్దాము. చూసారా, ఈ లాజిక్ అనేది అసలు కండిషన్ చెకింగ్ కి బిఫోరే జరిగిపోయింది. యాక్చువల్గా 101 అనేది 100 కంటే లెస్సా మీరు అనుకోవచ్చు, లెస్ 100 కంటే 101 అనేది 100 కంటే చిన్నది కాదు కాబట్టి అవుట్పుట్ రాదు అనుకుంటారు. లేదండి, డూ వైల్లో ఒకసారి మినిమం ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పే కదా ఫస్ట్ టైం, ఆ తర్వాత లాజిక్ ఎగ్జిక్యూట్ కండిషన్ ఎవాల్యుయేట్ చేసుకుంటుంది. అంటే కండిషన్ ఎవాల్యుయేట్ అంటే ఇది ట్రూనా ఫాల్సా చెక్ చేసుకుంటుంది. సో ఇది జరగక ముందే ఒకసారి అవుట్పుట్ వచ్చేస్తుంది, ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అది డిఫరెన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఫర్ లూప్ అనేది ఎలా యూజ్ చేయాలి జావాలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.